వెంకటేష్ హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రంలో వెంకటేష్ కి భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా మీనాక్షి చౌదరి లేడీ పోలీస్ ఆఫీసర్గా కనిపించనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ను మొదలుపెట్టారు మేకర్స్. అందులో భాగంగానే ఈ సినిమాలోని గోదావరి గట్టు మీద రామచిలకవే గోరింటాకెట్టుకున్న చందమామవే అని సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ పాటల రచయిత భాస్కర్ భట్ల ఈ సాంగ్ను రచించగా భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఒకప్పటి సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల ఈ పాట పాడడం విశేషం. ఆయనతో పాటు మధుప్రియ ఈ సాంగ్ పాడారు. ఈ పాటకు సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా సంక్రాంతి స్పెషల్గా రాబోతుంది. అయితే తాజాగా సంక్రాంతికి వస్తున్నామనే సినిమా ప్రమోషన్స్ ఈవెంట్లో వెంకటేష్ తన స్టెప్పులతో అలరించారు. సినిమాలోని పాటకు హీరోయిన్స్ను ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరితో పాటు దర్శకుడు అనిల్ రావుపూడితో కలిసి వెంకీ డాన్స్ వేయడం నెటిజన్స్ను చాలా బాగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం నుండి మూడో సాంగ్ ఈరోజు విడుదల చేశారు. వెంకటేష్ పాడిన ఈ పాట సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమాకి ఈ పాట మరొక హైలైట్ అయ్యేలా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసి వెంకీ మామ ఎనర్జీ అదిరిపోయిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఉపేంద్ర లిమాయి, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం ఈ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14వ తేదీన గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్తో సంచలనాన్ని సృష్టించింది. మొదటి 2 పాటలు సెన్సేషనల్ హిట్గా నిలిచాయి. వెరీ టాలెంటెడ్ భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ గోదావరి గట్టు మీద రామచిలకవే అంటూ పాడిన సాంగ్ రమణ గోగులు, మధుప్రియ ప్లెజెంట్ వోకల్స్తో భాస్కర్ భట్ల ఆకట్టుకునే సాహిత్యంతో మెస్మరైజింగ్ మెలోడీగా నిలిచింది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ మధ్య బ్యూటిఫుల్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేసే పాట ఫ్యాన్స్లో ఇన్స్టాంట్ ఫేవరెట్ హిట్గా నిలిచింది. గోదావరి గట్టు వెంకటేష్ కెరీర్లో ఫాస్టెస్ట్ రికార్డుని సాధించింది. సీనియర్ హీరోస్లో కేవలం 3 వారాల్లోనే 50 మిలియన్ వ్యూస్ను రీచ్ అయిన ఫాస్టెస్ట్ సాంగ్గా నిలిచింది. ఈ ట్రాక్ పాపులారిటీ సోషల్ మీడియా సంచలనంగా మార్చింది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అభిమానులు, ఇన్ఫ్లుయెన్సర్స్ రొమాంటిక్ నెంబర్పై వారి ఓట్ టేక్ని షేర్ చేస్తున్నారు. ఇక మూడో సాంగ్ కూడా హిట్ అవడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.